ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆటో హారన్ వినబడితే అన్నయ్య వచ్చినట్టని ఆశగా బయటకు వచ్చేది వర్ష. అదే అలవాటై వచ్చేసింది. ఆటో రాదు, అన్నయ్య రాడు. నువ్వు ఊరుకో అక్క. పదండి రా, పదండి. ఎట్లా ఉండదు డాక్టర్? హాస్పిటల్కి ఏమైనా తీసుకుపోదామంటారా? ఇప్పటికైతే ఏం పర్వాలేదమ్మా, కాకపోతే బీపీ మాత్రం చాలా అబ్నార్మల్ గా ఉంది. టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, వాడటం మానేశారా? వాడుతున్నాడు డాక్టర్, కాకపోతే 2 దినాలుగా వేరే విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. టైంకి తినడం లేదు. నాకు తెలిసి బిళ్ళలు కూడా వేసుకున్నట్టే ఉన్నాడు. అలా అశ్రద్ధగా ఉంటే కుదరదు సార్. మనుషులు అన్నాక ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, పర్ఫెక్ట్గా వాడండి. మేడం, వెంటనే ఈ మెడిసిన్స్ తెప్పించండి. వరుణ్, బిన్నా పోయి ఈ మందులు తీసుకురాపో. సరే అత్త. సరే కృష్ణరాజు గారు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయండి. అట్నే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. పోయన్నా, ఆ టాబ్లెట్స్ తెచ్చినాక వేసుకుందువు గానే ఈ లోపల కాస్తంత నిద్రపో. నువ్వు రారా, నువ్వు పడుకో. ఏందిరా, మా అన్నని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏందిరా ఇది? ఉత్తరం రాసేసి ఆయనకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా ఏమి? ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచించే మీ నాయన అట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. మరి ఆ నిజం తెలిసినాదంటే అమ్మో, మీ నాయన తట్టుకోగలడారా? చూడు, ఇట్లాంటి పిచ్చి పనులు చేసినావంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. రే రే, నిన్ను కాపాడుకుందామనే కదరా ఆ పిచ్చోడు పోయి జైల్లో కూర్చొనున్నాడు. నిన్ను కాపాడుకుందామనే కదా నిజం తెలిసినా కూడా మా అన్నకి చెప్పకుండా నేను గమ్మున నోరు మూసుకొనుండాను. ఇది జరిగింది నీ వల్లని తెలిస్తే మా అన్న తట్టుకోలేడురా. నీకు దండం పెడతా, ఆయన ప్రాణాల మీదకి తీసుకురావద్దు. అత పోయినవా? అర్జున్ నాయనకి నిజం చెప్పనీయకుండా ఆపేసినావా? వాడు చెప్పడం కాదురా, పేపర్లో రాసి మీ నాయనకి ఆగుపించేలా పెట్టుండాడు. సమయానికి నేను వచ్చుండాను కాబట్టి మీ నాయన కంట పడలా. ఆయన చూసే లోపల అత్త, వద్దురు అన్నకి ఫోన్ అత్త. అబ్బోడు మాట్లాడతాడంట. చెప్పరా. ఏంనా తిమ్మిరు ఎక్కువైనాదా నీకు? ఏమనుకుంటాండావు నువ్వు? పిచ్చిగాని పట్టినాదా? నీకేం చెప్పినాను? నాయనకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇది తెలియకూడదని చెప్పినానా లేదా? ఇంతలోకే నాయనకి చెప్పాలని నీకెందుకు అనిపించినది? అవును,
నేను చచ్చినానని అనుకున్నాడు. అలా అనగానే నేనేమైనా చచ్చిపోయినానా? ఇక్కడ బ్రతికే ఉన్నాను కదా. ఆయన ఆ మాట అన్నాడని నువ్వు పోయి నిజం చెప్పేస్తావా? వాళ్ళ గురించి నా గురించి ఆలోచిస్తేనే ఆయన అట్లయిపోయినాడంటే అదే ఆ ఉత్తరం చదివి ఉంటే ప్రాణాలతో ఉండేటోడా? రే అర్జున్, ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నాయన నన్ను తిట్టినా కొట్టినా ఎన్నన్నా పర్వాలేదు, తప్పు నువ్వు చేసినా నాయన బాధపడకూడదనే నేనొచ్చి జైల్లో కూర్చుంటాను. కానీ నువ్వేదో నాయనకి నిజం చెప్పేయాలనేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే ఆయన ప్రాణాల మీదకి తెచ్చినావంటే అన్నవని కూడా చూడను. మతికి పెట్టుకో. ఆయన బాగుండాలనే నేను జైల్లో కూర్చున్నాను. ఆయన బాధపడకూడదనే నువ్వు చేసిన తప్పుని నేను మీదేసుకున్నాను. అట్టాంటిది ఆయన ప్రాణాలకు నీ వల్ల ఆపదొచ్చినాదా నిన్ను నేనే సంపి పూడ్చి జైల్లో కూర్చుంటాను. జాగ్రత్త. వర్ష, ఏంటే ఎందుకలా పరిగెత్తావు? ఆటో శబ్దం వినిపించగానే నిజంగానే అన్నయ్య వచ్చాడేమో అనిపించిందమ్మా. అందుకే బయటకు వెళ్ళాను. కానీ అన్నయ్య ఎప్పటికీ రాడు కదమ్మా. వర్ష, పొద్దునని లేదు, రాత్రని లేదు, 24 గంటలు వాడు ఆటో తోలుకుంటూ మన కోసమే కష్టపడ్డాడు. మీ అన్నయ్యకి తోడుగా ఆ ఆటో కూడా అమ్మలాగా మనల్ని సాకింది. ఆటో విజయశాంతి. ఈ ఉద్యోగాల కోసం తిరిగే కంటే అమ్మలా చూసుకున్న ఆటో తీసుకొచ్చుకొని సవారీకి వెళ్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అప్పులన్నీ తీర్చాలంటే అన్నయ్య వెళ్ళిన దారిలోనే నేను వెళ్ళక తప్పదు. ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవాలి. సరే విజయ, అత్తయ్యకి క్యారేజ్ తీసుకెళ్ళాలి కదా, వెళ్దాం పదా. నాకు పనుందిలే అక్క, నేను తర్వాత వెళ్తాను, మీరు వెళ్ళిరండి. అమ్మా, నేను క్యారేజ్ తీసుకొస్తాను. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవాలి. ఆ